హలో డెవలపర్స్. సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన. సో ఈ ప్రాజెక్ట్ మనం విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయాలి. సో ప్రాజెక్ట్ మై స్టోర్ ఫోల్డర్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోల్డర్కి నేను కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ చేస్తున్నా. తర్వాత నేను జస్ట్ సింపుల్గా కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ చేస్తున్నా. సో ఈ కమాండ్ ఎంటర్ చేస్తే మీ ప్రాజెక్ట్ విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ జూమ్ చేసుకోవాలంటే మీరు కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ క్లిక్ చేస్తే జూమ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు జూమ్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓకే, సో ఈ ప్రాజెక్ట్ మనం రన్ చేసుకోవాలా. సో రన్ ఎట్లా చేసుకోవాలి? సో ఇక్కడ మనకు టర్మినల్ ఆప్షన్ ఉంది. ఇక్కడ న్యూ టర్మినల్కి మనం క్లిక్ చేస్తే మనకు కమాండ్స్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇంకా విజువల్ స్టూడియో కోడ్ లోడ్ అవుతుంది. సో వెయిట్ చేద్దాం. ఓకే, సో ఓకే, రన్ చేస్తున్న కమాండ్ పైథాన్ స్పేస్ మేనేజ్ .py రన్ సర్వర్. ఓకే, సో ఈ కమాండ్ ఎంటర్ చేస్తే మనకు ఒక లోకల్ హోస్ట్ ఐడి క్రియేట్ అయిపోతుంది. అండ్ జస్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ లింక్ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ రన్ అవుతుంది ప్రాపర్గా. కానీ మనకు ఇది అవుట్పుట్ అవసరం లేదు కదా, మన ఓన్ పర్టికులర్ అవుట్పుట్ మనకు డిస్ప్లే చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలి? మనం ఒక యాప్ క్రియేట్ చేసుకోవాలి. ఆ యాప్ మనం క్రియేట్ చేసుకుంటే మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ మనం డిస్ప్లే చేయొచ్చు. సో మనకు ఓన్ పర్టికులర్ యాప్ క్రియేట్ చేయడానికి ఒక న్యూ టర్మినల్ నేను ఓపెన్ చేస్తున్నా. అండ్ ఈ పర్టికులర్ న్యూ టర్మినల్లో మనం ఓకే స్టిల్ లోడ్ అవుతుంది. ఓకే, సింపుల్గా మనం కమాండ్ ఉంది పైథాన్ మేనేజ్ .py అండ్ ఇక్కడ స్టార్ట్ యాప్ అండ్ ఏదైనా పర్టికులర్ నేమ్ మనం అసైన్ చేయాలి. సో దీనికి నేను ఒక మై స్టోర్ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ షాప్ అని నేను ఒక యాప్ క్రియేట్ చేస్తున్నా అండ్ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ మనకు షాప్ అని ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. సో మన ఎన్ నెంబర్ ఆఫ్ యాప్స్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. కానీ మనం ఏదైనా యాప్స్ క్రియేట్ చేస్తే ఈ యాప్స్ మన ప్రాజెక్ట్తో కనెక్ట్ ఉండాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకు మై స్టోర్ ఉంది కదా, దీంట్లో మనం ఫస్ట్ మెయిన్ యూఆర్ఎల్ ఫైల్ ఓపెన్ చేయాలి. అండ్ ఈ యూఆర్ఎల్ ఫైల్తో మనం క్రియేట్ చేసిన యాప్కి అటాచ్ చేసుకోవాలి. సో ఎట్లా అటాచ్ చేసుకోవాలి? మనం సింపుల్గా మనకు ఆల్రెడీ ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఇంక్లూడ్ ఇది ఉంది కదా, ఇది ఇక్కడ మనం అటాచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్లూడ్ రాయాలి. ఇంక్లూడ్ రాసిన తర్వాత ఇక్కడ మనం ఒక కొత్త పాత్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ పాత్ ఎందుకంటే ఇది ఫస్ట్ మనకు మెయిన్ ఉంది కదా, సో దానికి మనం ఏం నేమ్ అసైన్ చేస్తే జస్ట్ కామా రాసేసి ఇగ్నోర్ చేసేయండి. ఓకే, తర్వాత ఇంక్లూడ్ ఫంక్షన్ యాడ్ చేయండి. ఇంక్లూడ్ ఫంక్షన్ యాడ్ చేసిన తర్వాత మనం మన యాప్ పేరు ఏంటి? షాప్. సో ఇక్కడ మనకు షాప్ రాయాలి. షాప్ తర్వాత నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. సో ఈ ఫైల్ నేమ్ నేను యూఆర్ఎల్స్ అని క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఇప్పటిదాకా నేను క్రియేట్ చేయలే. అండ్ ఇవి నేమ్ మనం కోర్స్లో రాయాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, న్యూ ఫైల్ URLs. సో ఈ ఫైల్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే మనం ఏదైనా పర్టికులర్ యాప్స్లో ఏదైనా మనం కోడ్ రాస్తే మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేస్తే దానికి మనం లింక్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను హోమ్ పేజ్ క్రియేట్ చేసిన, సైన్ అప్ పేజ్, లాగిన్ పేజ్, సో అవి అన్ని రౌటింగ్కి మనం URL ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఈ కనెక్షన్స్ ఉంటుంది. ఈ కనెక్షన్ మనకు మెయిన్ ప్రాజెక్ట్కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం సింపుల్గా ఇది లైన్స్ కాపీ చేసుకోండి. సో ఇవి ఎందుకు కాపీ చేస్తున్నా ఈ తర్వాత మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఒక కమెంట్ యాడ్ చేస్తా అండ్ ఇవి అన్ని డిలీట్ చేసేస్తున్నా యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఈ ఇంక్లూడ్ కూడా డిలీట్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ సేవ్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మన యాప్ కనెక్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఏదైనా పర్టికులర్ ఇన్ఫర్మేషన్, ఓకే ఈ పర్టికులర్ మనకు నార్మల్గా ఇక్కడ ఏమవుతుంది, ఈ జాంగో అని ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది కదా, ఇది కూడా మనకు చేంజ్ చేసుకోవాలి. సో ఎట్లా చేంజ్ చేసుకోవాలి? ఇక్కడ సింపుల్గా నేను ఒక స్ట్రింగ్ పాస్ చేస్తున్నా. తర్వాత నేను పేజెస్ కూడా క్రియేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ జస్ట్ ఒక సింపుల్ స్ట్రింగ్ పాస్ చేస్తున్నాం. దానికోసం మనకు HTTP ఒక లైబ్రరీ ఉంది. సో ఈ లైబ్రరీలో మనకు HTTP రెస్పాన్స్ అని ఒక ఫంక్షన్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఏదైనా నేమ్ మనం అసైన్ చేయొచ్చు. సో ఒక హోమ్ అని ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. దీంట్లో ఒక రిక్వెస్ట్ పాస్ చేస్తున్నా నేను. అండ్ ఇక్కడ రిటర్న్ చేస్తున్నా. ఏం రిటర్న్ చేస్తున్నా? ఈ HTTP రెస్పాన్స్. అండ్ ఇక్కడ సింపుల్గా ఒక హెడింగ్ పాస్ చేస్తున్నా. హెడింగ్ H1 ఏదో ఒక హెడింగ్ ట్యాగ్ ఉంది. ఒకవేళ మీకు ఆల్రెడీ HTML అంటే మీకు ఆల్రెడీ తెలుసుంటుంది. అండ్ సింపుల్గా ఒక జస్ట్ వెల్కమ్ టు మై ఈ కామర్స్ వెబ్సైట్ అని
స్టోర్ చేస్తున్నాం. తర్వాత ఈ H1 కూడా నేను క్లోజ్ చేస్తున్నా. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ మనం కనెక్ట్ చేసుకోవాలి URLsతో. సో ఇది URLs మనం క్రియేట్ చేసిన అండ్ ఇక్కడ మనం పాస్ చేసుకోవాలి. ఏం పాస్ చేయాలి? మనం క్రియేట్ చేసిన ఇంపోర్ట్ వ్యూస్ డాట్, ఎందుకంటే సేమ్ ఫోల్డర్లో ఉంది. తర్వాత ఇక్కడ మనం పాత్ అటాచ్ చేయాలి. సో ఫస్ట్ ఉంది, అందుకోసం ఇది కూడా కాల్ చేస్తలే. అండ్ నెక్స్ట్ వ్యూస్ డాట్ మనం ఫంక్షన్ నేమ్ కాల్ చేయాలి. సో వ్యూస్ డాట్ ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేసిన, మనం హోమ్ క్రియేట్ చేసినాం, రైట్. సో సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత చెక్ చేద్దాం, ఇది ఆల్రెడీ సర్వర్ రన్ అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి కదా. సో ఓకే, నేమ్ షాప్ ఇస్ నాట్ డిఫైన్ వస్తుంది, ఎందుకు వస్తలేదు ఇది? దీంట్లో ఫస్ట్ సేవ్ చేస్తున్నా, ఇది కూడా సేవ్ చేస్తున్నా నేను. అండ్ మేబీ మనం సేవ్ చేయలేము. అండ్ ఇక్కడ కూడా సేవ్ చేసుకుంటాం. అండ్ ఓకే, ఇప్పుడు సేవ్ అయిపోయింది. అండ్ ఈ పర్టికులర్ రన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, వెల్కమ్ టు మై ఈ-కామర్స్ వెబ్సైట్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే, మనం ఆల్రెడీ ఇవి క్రియేట్ చేసిన వెబ్సైట్లో మనకు ప్రోడక్ట్ డిస్ప్లే చేసుకోవాలి. ఓకే, సో ఆ ప్రొడక్ట్స్ కోసం మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఒక ప్రోడక్ట్ టేబుల్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అండ్ మన ఈ-కామర్స్ వెబ్సైట్లో ఆ ప్రోడక్ట్ ఎట్లా డిస్ప్లే చేయాలి, సో ఆ టాపిక్ కవర్ చేద్దాం. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి.